హలో ఆల్. మటన్ కర్రీ ఎక్కువ గ్రేవీగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ హీట్ చేసుకొని అందులోకి ఆనియన్, టమాటో వేసుకొని ఫ్రై చేసుకొని అవి చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోకి వెల్లుల్లి, జీడిపప్పు వేసుకొని ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఇందులోకి హోల్ గరం మసాలా స్పైసెస్ 1 కప్ వరకు ఆనియన్స్, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పుదీనా వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి క్లీన్గా వాష్ చేసుకున్న మటన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఆ తర్వాత మూత తీసుకొని ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని అలాగే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా, కొబ్బరి పొడి అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని సర్వ్ చేసుకోవాలి. మటన్ కర్రీ రెడీ అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.